దృష్టిని పక్కా చేయించారు. పరస్పరం సోదరాత్మను చూస్తున్నాను, సోదరాత్మతో మాట్లాడుతున్నాను అని ఈ దృష్టి బాగా దృఢంగా అయిపోవాలి అన్నారు. దేహం కనిపించకూడదు. అలాగే బాబా అందరికీ సర్చ్ లైట్గా అయి సకాశిస్తూ ఉండండి అన్నారు. బాబా నుండి కరెంట్ ఎలా తీసుకోవాలో, ఎలా బుద్ధిని ఛార్జ్ చేసుకోవాలో ఈరోజుటి మురళిలో బాబా వినిపించారు. మరి పూర్తిగా మనస్సు బుద్ధిని బాబాపై లగ్నం చేసి ఒక్కొక్క వాక్యాన్ని శ్రద్ధగా విందాము. 9th మార్చ్ మురళి. మధురమైన పిల్లలు, ఇప్పుడు ఇంటికి తిరిగి వెళ్ళాలి. కాబట్టి పాత దేహము, పాత ప్రపంచంతో ఉపరామంగా కండి. మీ బ్యాటరీని ఛార్జ్ చేసుకోవటానికి యోగ భట్టిలో కూర్చోండి. మధురమైన పిల్లలు, ఇప్పుడు తిరిగి ఇంటికి వెళ్ళాలి. కాబట్టి పాత దేహము, పాత ప్రపంచంతో డిటాచ్ అవ్వండి. వేటినైతే ఇంటికి పట్టుకెళ్ళేది లేదో, ఏవైతే మనం పైకి ఎగరటానికి భారంగా చేసే విషయాలు ఉన్నాయో వాటన్నింటికి డిటాచ్ అవ్వాలి. బ్యాటరీని ఫుల్ ఛార్జ్ చేసుకోవటానికి యోగ భట్టిలో కూర్చోవాలి. యోగ భట్టి నియమం అనుసారంగా, డేట్ అనుసారంగా ఏదైనా సెంటర్లో ఏర్పాటు చేసినప్పుడే మనం యోగ భట్టిలో కూర్చున్నట్టు కాదు. సంఘటనలోని రోజు క్లాస్లో కూడా అందరి మధ్యలో మనం కూర్చుంటాం. దాన్ని కూడా యోగ భట్టిగా భావించాలి. మీరు అరగంట యోగం మురళికి ముందు చేసిన కొంతసేపు అయినా సంఘటితంగా యోగం చేస్తున్నారు అంటే దాన్ని ఒక భట్టిగా భావించాలి. అలా యోగ భట్టిలో కూర్చుంటే బ్యాటరీ ఛార్జ్ అవుతుంది, ఆత్మ పవర్ఫుల్గా మారుతుంది. సంఘటితంగా చేసే శక్తిశాలి యోగము ఒక భట్టిలో ఎలా అయితే వేడిని బయటికి వెళ్ళనివ్వకుండా చాలా పరిపక్వంగా ఇటుకలను తయారు చేస్తుందో అలాగే ఆత్మ కూడా స్ట్రాంగ్గా అవుతుంది. ప్రశ్న: యోగంలో బాబా నుండి పూర్తి కరెంట్ ఎటువంటి పిల్లలకు లభిస్తుంది? జవాబు: ఏ పిల్లల బుద్ధి బయట భ్రమించదో, స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రి స్మృతిలోనే ఉంటారో అటువంటి పిల్లలకు బాబా నుండి కరెంట్ లభిస్తుంది. బాబా పిల్లలకు సకాష్నిస్తారు. పిల్లల కర్తవ్యం తండ్రి నుండి కరెంటుని క్యాచ్ చేయడం. ఎందుకంటే ఆ కరెంటుతోనే ఆత్మారూపీ బ్యాటరీ ఛార్జ్ అవుతుంది, శక్తి నిండుతుంది, వికర్మలు వినాశనం అవుతాయి. దీనిని యోగ అగ్ని అని అంటారు. ఈ అభ్యాసం బాగా చెయ్యాలి. బుద్ధి బయట భ్రమించకుండా ఉంటే బాబా నుండి కరెంటుని మనం లాగగలుగుతాం, కరెంటుని తీసుకోగలుగుతాం, శక్తిని నింపుకోగలుగుతాం. బాబా అయితే సకాశిస్తూ ఉన్నారు. బాబా ఒక ట్రాన్స్మిటర్ లాగా ట్రాన్స్మిట్ చేస్తున్నారు ఎనర్జీని. కానీ మనం రిసీవ్ చేసుకోగలగాలి. రిసీవ్ చేసుకోవాలి అంటే ఏకాగ్రంగా బాబా పైన మనసును పెట్టాలి తప్ప బుద్ధిని బయట తిప్పకూడదు. మన పని ఆత్మ బ్యాటరీని నిండుగా ఛార్జ్ చేసుకోవటం, వికర్మలని వినాశనం చేసుకోవటం. దీన్ని బాబా యోగ అగ్ని అంటారు. ఈ ప్రాక్టీస్ బాగా చెయ్యాలి. దీని సాధన చేసే అవసరం ఉంది. ఓం శాంతి. భగవాను వాచ. ఇప్పుడు పిల్లలకి ఇల్లు గుర్తొస్తుంది. బాబా అయితే ఇంటిని, రాజధానిని రెండిటిని జ్ఞాపకం చేయమని చెప్తారు. ఈ రెండిటి విషయాలే బాబా వినిపిస్తూ ఉంటారు. పిల్లలు కూడా ఈ విషయాలని బాగా అర్థం చేసుకుంటారు. మేము ఆత్మలం, మరి ఆత్మల ఇల్లు ఏది, ఆత్మ అంటే ఏమిటి, ఈ విషయాలు మీకు మంచి రీతిగా అర్థమయ్యాయి. బాబా మనకే వచ్చి చదివిస్తూ ఉన్నారు. మరి బాబా ఎక్కడి నుండి వస్తారు? పరంధామం నుండి వస్తారు. పావన ప్రపంచాన్ని తయారు చేయటానికి పావన ప్రపంచం నుండి ఏమీ రారు కదా. బాబా అంటారు, నేను సత్యుగి పావన ప్రపంచంలోకి రానే రాను, నేనైతే ఇంటి నుండే వస్తాను.
ఏ ఇంటి నుండి అయితే మీరు ఆత్మలందరూ పాత్ర వహించడానికి క్రిందకు వచ్చారో ఆ ఇంటి నుండి నేను కూడా క్రిందకు వస్తాను. నేను డ్రామా ప్లాన్ అనుసారంగా ప్రతి 5,000 సంవత్సరాలకి ఒకసారి ఇంటి నుండి క్రిందకు వస్తాను. నేను ఉండేది ఇంట్లోనే, పరంధామంలోనే. బాబా అర్థం చేయిస్తారు. ఇలా సహజంగా బాబా చెప్పటంతో పిల్లలకు కూడా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. బాబా ఎంత ఈజీగా చెప్తున్నారంటే, ఏదైనా వేరే సిటీ నుండి ఇంకొక సిటీకి ఎవరైనా వచ్చారనుకోండి, ఎలా చెప్తారు, నేను పట్నం నుండి వచ్చాను, నేను ఫలానా నగరం నుండి వచ్చాను అని. అలాగే బాబా కూడా చెప్తున్నారు, మీరెలా పాత్ర వహించడానికి వచ్చారో బాబా కూడా పరంధామం నుండి పాత్ర వహించేందుకే వచ్చారు. డ్రామా ప్లాన్ అనుసారంగా వచ్చారు. నేను నాలెడ్జ్ఫుల్ని, అన్ని విషయాలు నాకు తెలుసు. డ్రామా ప్లాన్ అనుసారంగా డ్రామా ఎంత అలౌ చేస్తుందో అంతే బాబా తన ఎనర్జీని యూజ్ చేస్తారు. బాబా సర్వశక్తివంతుడు, సర్వసమర్థుడు. కానీ డ్రామా కూడా కొన్ని రూల్స్ పెడుతుంది, కొన్ని నియమాలలో బంధింపబడి ఉండేలాగా చేస్తుంది. అందుకే భగవంతుడు కూడా తన శక్తిని కొన్ని విషయాల్లోనే ఉపయోగించాల్సి వస్తుంది. కల్పం బాబా మనకి ఈ జ్ఞానాన్ని వినిపిస్తారు. కామచీతి పైన కూర్చొని ఆత్మలన్నీ నల్లగా భస్మీభూతం అయిపోయాయి. అగ్నిలో మనుషులు కాలిపోతారు కదా, కాలిపోయిన వారు నల్లగా అవుతారు. మీరు కూడా నల్లగా అయిపోయారు. సతో ప్రధానంగా ఉండేటువంటి శక్తి మీ నుండి వెళ్ళిపోయింది. ఆత్మ బ్యాటరీ పూర్తిగా డిశ్చార్జ్ అయితే అవ్వదు. ఎందుకంటే డ్రామా అనుసారంగా బాబా కొద్దిగా ఛార్జింగ్ ఉన్నప్పుడే వచ్చి మళ్ళీ రీఛార్జ్ చేస్తారు. కంప్లీట్ జీరో అవ్వదు అంటున్నారు బాబా. కంప్లీట్ జీరో అవుతే మోటార్ బండి ఆగిపోతుంది కదా. ఈ సమయంలో అందరూ డిశ్చార్జ్ అయ్యేటువంటి సమయం వచ్చేసింది. అందుకే బాబా అంటారు, డ్రామా అనుసారంగా నేను వస్తాను. ఆది సనాతన దేవీ దేవత ధర్మాన్ని స్థాపించటానికే వస్తాను. ఆ ధర్మం ఆత్మల యొక్క బ్యాటరీ ఛార్జ్ అవుతుంది. మీ బ్యాటరీ ఇప్పుడు తప్పనిసరిగా ఛార్జ్ అయ్యేదే ఉంది. ఉదయం ఇక్కడికి వచ్చి కూర్చోవడంతో మీ బ్యాటరీ ఛార్జ్ అవుతుంది. అలాగని రోజంతలో కర్మలు చేసుకుంటూ ఛార్జింగ్ చేసుకోలేరా అనేది కాదు. బ్యాటరీ ఛార్జ్ అయ్యేది లేస్తూ, కూర్చుంటూ, నడుస్తూ, అన్ని కర్మలు చేస్తూ కూడా బాబా స్మృతిలో ఉండటంతో. అంతేకాని కూర్చొని సంఘటన మధ్యలో సెంటర్లో కూర్చొని కూడా బుద్ధి ఎక్కడో తిప్పుతూ ఉంటే ఛార్జింగ్ ఏమీ అవ్వదు. ఛార్జ్ అవ్వాలి అంటే బుద్ధి యోగాన్ని బాబాతో జోడించాలి. మీరు మొదట పవిత్ర ఆత్మగా సతో ప్రధానంగా ఉండేవారు, సత్యమైన బంగారంగా, సత్యమైన ఆభరణంగా ఉండేవారు. ఇప్పుడు తమో ప్రధానంగా అయిపోయారు. ఇప్పుడు తిరిగి ఆత్మ సతో ప్రధానంగా అవుతుంది. ఇంకా శరీరం కూడా పవిత్రమైనది లభిస్తుంది. ఇది చాలా సహజంగా పవిత్రంగా తయారయ్యేందుకు భట్టి ఉంది అంటున్నారు. దీన్ని యోగ భట్టి అని అంటారు. బంగారాన్ని కూడా బట్టీలో వేస్తారు. ఇదైతే బంగారాన్ని శుద్ధం చేసేందుకే బట్టి, బాబాను జ్ఞాపకం చేయించేటువంటి భట్టి. ప్యూర్గా అయితే తప్పనిసరిగా అవ్వాలి. జ్ఞాపకమే చేయకపోతే ఆత్మ అంత పవిత్రంగా కూడా అవ్వదు. ఇంకా లెక్కాచారాలన్నీ పూర్తి చేసుకోవాల్సిందే. ఎందుకంటే ఇది అంత్య సమయము. అందరూ ఇంటికి వెళ్ళాలి. బుద్ధిలో ఇంటి స్మృతే పూర్తిగా నిలిచి ఉంది. ఇంకెవరి స్మృతి కూడా మీ బుద్ధిలో లేదు. అక్కడైతే బ్రహ్మతత్వాన్ని ఈశ్వరని అనేస్తారు. దాన్ని ఇల్లని భావించరు. బ్రహ్మతత్వం అంతా భగవంతుడే అని అనుకుంటారు తప్ప అది ఇల్లు, అందులో భగవంతుడు జ్యోతి స్వరూపుడు నివసిస్తారు అనే విషయం మాత్రం తెలియదు. ఇంకెవరి బుద్ధిలోనూ ఈ విషయాలు లేవు అంటున్నారు. మీరిప్పుడు లెక్కాచారములన్నిటినీ పూర్తి చేసుకొని వెళ్తున్నారు. మీరిప్పుడు ఈ అనంతమైన డ్రామాలో యాక్టర్స్గా ఉన్నారు. డ్రామాను మీరు మంచి రీతిగా తెలుసుకున్నారు. బాబా అర్థం చేయించారు. ఇప్పుడు 84 జన్మల చక్రం పూర్తవుతుంది. ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి. ఆత్మ ఇప్పుడు పతితంగా మారింది.
అందుకే ఇంటికి వెళ్ళేందుకు పిలుస్తూ ఉంది. బాబా వచ్చి పావనం చెయ్యండి అని. లేకపోతే ఆత్మలన్నీ పరంధామం ఎలా వెళ్తాయి? బాబానే కూర్చోబెట్టి ఈ విషయాలన్నీ పిల్లలకు అర్థం చేయిస్తూ ఉన్నారు. ఇదైతే పిల్లలు అర్థం చేసుకున్నారు. ఇప్పుడు వారిని పితా పితా అని అంటారు, టీచర్ అని కూడా అంటారు. మనుషులైతే శ్రీకృష్ణుడిని టీచర్గా భావిస్తారు. మీరు పిల్లలు అర్థం చేసుకుంటున్నారు. శ్రీకృష్ణుడైతే స్వయం సత్యయుగంలో చదువుకుంటాడు. శ్రీకృష్ణుడు ఎప్పుడు ఎవరికి టీచర్గా కారు. చదువుకొని టీచర్ అవుతాడా మరి అంటే అది కూడా కాదు అన్నట్టు. శ్రీకృష్ణుడు చిన్న పిల్లవాడి నుండి పెద్దవాడయ్యేంత వరకు మొత్తం స్టోరీ పిల్లలైనటువంటి మీకు తెలుసు. మనుషులైతే శ్రీకృష్ణుడిని భగవంతుడిగా భావించి చెప్తారు, ఎటు చూసినా కృష్ణుడే కృష్ణుడు అని. రాముని భక్తులు ఎటు చూసినా రాముడి అని అంటారు. మొత్తం అంతా తోక ముడుచుకుపోయింది అంటున్నారు. అందరు కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఎవరైనా ఒక్కరు ఉండాలి సర్వవ్యాపిగా, కానీ అందరినీ సర్వవ్యాపి అని అనేస్తూ ఉంటారు. ఎవరి భక్తులు వారిని సర్వవ్యాపి అని అంటారు. ఇప్పుడు మీకు తెలుసు, భారతదేశం యొక్క ప్రాచీన యోగము మరియు జ్ఞానం ఈ రెండు ప్రసిద్ధమైనటువంటివి. మనుషులకేమీ తెలియదు. జ్ఞాన సాగరుడైతే బాబా ఒక్కరే, వారే పిల్లలకు జ్ఞానాన్ని ఇస్తున్నారు. మరి మీరు కూడా మాస్టర్ జ్ఞాన సాగర్లుగా పిలువబడతారు. కానీ నంబర్ వారి పురుషార్థం అనుసారంగా సాగరం అనండి, నది అనండి, మీరందరైతే జ్ఞాన గంగలు. ఇందులో కూడా మనుషులు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. మాస్టర్ సాగర్ అనడం పూర్తిగా కరెక్ట్ అవుతుంది. తండ్రి పిల్లలకు చదివిస్తూ ఉన్నారు. మేల్ ఫీమేల్ యొక్క విషయం లేదు ఇక్కడ. వారసత్వం అయితే ఆత్మలే తీసుకుంటాయి కదా. అందుకే బాబా అంటారు, ఆత్మాభిమాని భవ, ఆత్మాభిమానిగా కండి అని చెప్తారు. ఎలా అయితే నేను పరమాత్మ జ్ఞాన సాగరును, అలాగే మీరు కూడా మాస్టర్ జ్ఞాన సాగరులు అంటారు. నన్ను పరంపిత పరమాత్మ అని అంటారు. నా కర్తవ్యం అందరికంటే ఉన్నతమైనటువంటిది. రాజా రాణి యొక్క కర్తవ్యము ఎలాగైనా అందరిలో చాలా ఉన్నతమైనదిగా భావించడం జరుగుతుంది కదా. మరి మీరు కూడా చాలా ఉన్నతమైనటువంటి వారు. ఇక్కడ మీరు తెలుసుకుంటున్నారు, మేము ఆత్మలం చదువుకుంటున్నాము అని. పరమాత్ముడే చదివిస్తూ ఉన్నారు. కాబట్టి దేహి అభిమాని భవ, అందరూ బ్రదర్స్గా ఉన్నారు. బాబా ఎంత మహిమ చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఆత్మలే జ్ఞానం తీసుకుంటూ ఉన్నాయి. మళ్ళీ అక్కడికి వెళ్ళి ప్రారబ్ధాన్ని పొందుతాయి. అక్కడ అందరి మధ్యలో బ్రదర్లీ లవ్ అంటే సోదర ప్రేమ ఉంటుంది అంటున్నారు. సోదర ప్రేమ చాలా బాగుండాలి. కొందరిని గౌరవించడం, కొందరిని గౌరవించకపోవడం అలా ఉండకూడదు. కొందరు ఏమంటారు, హిందూ ముసల్మాన్ భాయి భాయి అంటారు, కానీ ఒకరికొకరు గౌరవమే ఇచ్చుకోరు. సోదరి సోదరులుగా లేరు. బ్రదర్ సిస్టర్ అని అనరు. హిందూ ముస్లింని భాయి భాయి అని అంటారు. బ్రదర్హుడ్ అంటారు, యూనివర్సల్ బ్రదర్హుడ్ అంటారు. ఆత్మ ఇక్కడ పాత్ర వహించేందుకు వచ్చింది. ఆత్మకు ఎటువంటి జెండర్ ఉండదు. పరస్పరం అందరం సోదరులమే. అందుకని అలా పరస్పరం హిందూ ముస్లిం బాయి బాయి అని అన్నారు. మరి నిజంగా బాయి బాయిగా ఉంటున్నారా? ఇంట్లో అయితే తప్పనిసరిగా బాయి బాయిగా ఉంటారు. సోదరి సోదరులు ఈ చొక్కా ఇక్కడే వదిలిపెట్టాలి అంటున్నారు. సోదరులము అనేటువంటి జ్ఞానమే బాబా ఇస్తున్నారు. శరీరాన్ని చూస్తే, స్త్రీని చూస్తే సోదరి అనుకుంటారు, పురుషుని చూస్తే సోదరుడు అనుకుంటారు. కానీ బాబా అన్నారు, ఈ డ్రెస్సులు ఇక్కడే విప్పేసేయండి. అసలు ఈ శరీరాలకు అతీతంగా వాస్తవిక అస్తిత్వాన్ని చూడండి అంటున్నారు. మన వాస్తవిక అస్తిత్వం ఏంటి? మనం ఆత్మలం. సోదరి సోదరులము అనేటువంటి దృష్టికి కూడా అతీతంగా వెళ్ళాలి. ఆత్మ అయితే బ్రుకుటి మధ్యలో ఉంటుంది. మీ దృష్టి ఆత్మపైనే పడాలి. ఆత్మ శరీరం అనే సింహాసనం పైన కూర్చొని ఉంది. ఆత్మకు బ్రుకుటి అకాల సింహాసనం వంటిది అంటున్నారు. ఆత్మనెప్పుడు కూడా మృత్యువు కబలించదు. ఆత్మ సింహాసనమే బ్రుకుటి మధ్యలో ఉంది.
దీనిపైనే అకాల ఆత్మ కూర్చొని ఉంటుంది. ఇవి ఎంత అర్థం చేసుకునే విషయాలు! చిన్న పిల్లల్లో కూడా ఆత్మ ప్రవేశించినప్పుడు భృకుటి మధ్యలోనే వెళ్ళి కూర్చుంటుంది. ఆ చిన్న సింహాసనమే నెమ్మది నెమ్మదిగా పెద్దదవుతూ ఉంటుంది. ఇక్కడ గర్భంలో ఆత్మ అన్ని రకాల కర్మభోగాలను అనుభవించి పశ్చాత్తాపం చెందుతుంది. ఇంకా నేనెప్పుడు పాపాత్మగా అవ్వను, నేనెప్పుడు పాపాలు చెయ్యను అని భగవంతునికి ప్రమాణం చేస్తుంది. కానీ మళ్ళీ బయటికి వచ్చి పాపాలే చేస్తూ ఉంటుంది. అలా అర్ధకల్పంగా అదే పాట పాడుతూ ఉన్నారు. గర్భంలోకి వెళ్ళిన ప్రతిసారి ఆత్మ వేడుకుంటూ ఉంటుంది భగవంతుని బయటకు తీయమని. ఇప్పుడు బాబా ద్వారా మనం పావన ఆత్మగా అవుతున్నాం. మీరు తనువు, మనస్సు, ధనము అన్నింటినీ బాబాకి ఇచ్చేస్తారు. ఇటువంటి దానం ఇంకెవరు కూడా చేయలేరు. ఎవరికి దీని గురించి తెలియదు. దానం ఇచ్చేవారు మరియు దానం తీసుకునేవారు కూడా భారతదేశంలోనే వచ్చారు. ఇవన్నీ చాలా సూక్ష్మమైనటువంటి విషయాలు, బాగా అర్థం చేసుకోవాలి. ఎవరు ఆ దానం ఇచ్చేవారు, దానం తీసుకునేవారు? శివ పరమాత్ముడు మొత్తం సర్వ ఆత్మలకు జ్ఞాన దానం ఇచ్చేస్తారు. మన దగ్గర వికారాల దానం బాబా తీసుకుంటారు. భారతదేశం అవినాశి ఖండముగా తయారైంది. మిగతా అన్ని ఖండాలు సమాప్తమయ్యే ఉన్నాయి. ఇది తయారవుతున్నటువంటి డ్రామా. ఇది మీ బుద్ధిలోనే ఉంది, ప్రపంచంలో ఎవరికీ తెలియదు. ఈ జ్ఞానం చాలా మంచిది అని అంటారు. నాలెడ్జ్ ఇస్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్, ఇన్సే ఇన్కమ్ బహుత్ హోతీ హై. జ్ఞానాన్ని సంపాదనకు ఆధారం అంటారు. ఈ జ్ఞానంతో చాలా సంపాదించుకోవచ్చు అంటున్నారు. బాబాని జ్ఞాపకం చేయండి, ఇది కూడా జ్ఞానమే. సృష్టి చక్రం యొక్క జ్ఞానం కూడా బాబా ఇస్తున్నారు. ఇందులో శ్రమ ఉంది. మనం ఆత్మలం తిరిగి ఇంటికి వెళ్ళాలి. కాబట్టి పాత ప్రపంచము, పాత శరీరంతో ఉపరామంగా ఉండాలి. దేహ సహితంగా ఏదైతే చూస్తున్నారో అదంతా సమాప్తమైపోయేదే ఉంది. ఇప్పుడు మనం ట్రాన్స్ఫర్ అవుతున్నాం. ఈ విషయాలన్నీ బాబానే చెప్పగలుగుతారు. ఇది చాలా గొప్ప పరీక్ష. ఇది బాబా మాత్రమే ఈ పరీక్ష కోసం సంసిద్ధం అవ్వడం నేర్పించగలుగుతారు. ఇంకెవరు దీనికి తగినటువంటి కోచింగ్ ఇవ్వలేరు. ఇందులో పుస్తకాలు మొదలైనటువంటి వాటి అవసరమే లేదు. బాబాని జ్ఞాపకం చేయాలి. తండ్రి 84 జన్మల చక్రాన్ని అర్థం చేయిస్తున్నారు. డ్రామా యొక్క డ్యూరేషన్ గురించి ఎవరికీ తెలియదు. ఘోర అంధకారంలో ఉన్నారు. ఇప్పుడు మీరందరూ మేల్కొన్నారు. మనుష్యులే మేల్కోవాలి. మనుష్యులే మేల్కోవట్లేదు కూడా. మీరెంత ప్రయత్నం చేస్తూ ఉంటారు, కానీ వారికి విశ్వాసమే కలగదు భగవంతుడు వచ్చి చదివిస్తున్నారు అని. తప్పనిసరిగా ఏదో ఒక రోజు వాళ్ళందరూ ఇక్కడికి వస్తారు. ఇప్పుడు బాబా ఆత్మలకి సలహాని ఇస్తున్నారు, ఈ విధంగా చెయ్యండి అని. ఇలా చేస్తే మనుషులు అర్థం చేసుకుంటారు. మీ కొరకైతే అన్నీ సహజమే. నంబర్ వారీగా అయితే ఉంటాయి. స్కూల్లో కూడా నంబర్ వారీగా ఉంటారు కదా, చదువులో కూడా నంబర్ వారీగా ఉంటారు. ఈ చదువుతో చాలా ఉన్నతమైనటువంటి రాజ్య స్థాపన జరుగుతుంది. పురుషార్థం ఎలా చెయ్యాలి అంటే మనం వెళ్ళి రాజులుగా అవ్వాలి. ఈ సమయంలో ఎలాంటి పురుషార్థం చేస్తారో అదే కల్పం కోసం ఫిక్స్ అవుతుంది. దీన్ని ఈశ్వరీయ లాటరీ అంటారు. కొందరికి చిన్న లాటరీ లభిస్తే కొందరికి పెద్ద లాటరీ తగులుతుంది. మీకైతే రాజ్యం పొందేటువంటి లాటరీ వచ్చింది. ఆత్మ ఎలాంటి కర్మలు చేస్తుందో అటువంటి లాటరీని లభిస్తుంది. కొందరు పేదవారిగా ఉంటారు, కొందరు సావుకారుగా అవుతారు. ఈ సమయంలో పిల్లలందరికీ బాబా నుండి లాటరీ లభిస్తుంది. ఇప్పటి పురుషార్థం పైనే మొత్తం ఆధారపడి ఉంది. నంబర్ 1 పురుషార్థం బాబాను జ్ఞాపకం చేయటం. మరి మొట్టమొదట యోగ బలంతో ఆత్మను స్వచ్ఛంగా చేసుకోవాలి. మీకు తెలుసు, మనం ఎంత బాబాని జ్ఞాపకం చేస్తే అంతగా జ్ఞానం యొక్క ధారణ జరుగుతుంది. అలాగే ఆత్మ స్వచ్ఛంగా తయారవుతుంది. ఆత్మలో ప్యూరిటీ పెరుగుతుంది.
ఈ సమయం యొక్క పురుషార్థం ఆధారంగానే మన పదవి కూడా ఉన్నతంగా అవుతుంది. మరి ఇతరులకు జ్ఞానం కూడా బాగా అర్థం చేయించి ప్రజలనైనా తయారు చేయగలుగుతాం. ఏ ధర్మం వారైనా సరే పరస్పరం కలిసినప్పుడు బాబా పరిచయాన్ని ఇవ్వాలి. ముందు ముందు వినాశనం ఎదురుగా ఉన్నప్పుడు అందరూ తప్పిస్తూ ఉంటారు. వినాశన సమయంలో మనుషులకు వైరాగ్యం వస్తుంది. మనమైతే కేవలం 2 శబ్దాలు చెప్పాలి. మీరు ఆత్మగా ఉన్నారు, హే గాడ్ ఫాదర్ అని. మీరు ఎవరిని పిలుస్తున్నారు, ఎవరు పిలుస్తున్నారు, పిలిచేది ఆత్మని అనే విషయం చెప్పాలి. ఇప్పుడు బాబా ఆత్మకు చెప్తున్నారు, నేను మీ గైడ్గా అయి మిమ్మల్ని నా వెంట తీసుకొని వెళ్తాను ముక్తి ధామానికి. అంతే తప్ప ఆత్మ అయితే ఎప్పుడు వినాశనం అవ్వదు. బాబా పక్కన వెళ్ళి పరంధామంలో ఉంటుంది. అంతే తప్ప బాబాలో లీనమైపోయి తన అస్తిత్వాన్ని కోల్పోదు. మోక్షం పొందేటువంటి ప్రశ్నే లేదు ఇక్కడ. ప్రతి ఒక్క ఆత్మకు తన పాత్ర లభించింది. ఆత్మలన్నీ అవినాశి, ఎప్పుడూ వినాశనం చెందవు. ఇంకక్కడికి వెళ్ళడానికి బాబాని జ్ఞాపకం చేయాలి. అప్పుడే వికర్మలు వినాశనం అవుతాయి, ఇంటికి వెళ్ళిపోతారు. చివరికి పెద్ద పెద్ద సన్యాసీలు కూడా అర్థం చేసుకుంటారు, తిరిగి అందరూ ఇంటికి వెళ్ళాలి. మీ సందేశం అందరి బుద్ధిలో నిలిచిపోవాలి. అందుకే గాయనం ఉంది కదా, ఓహో ప్రభు నీ గతి మతం నీకే తెలియాలి అని అంటారు. మరి తప్పనిసరిగా భగవంతుడు తన మతాన్ని ఇస్తారు, అంతే తప్ప తన దగ్గరే పెట్టుకోరు. తన మతంను ఇస్తేనే ఆ మతంతో సద్గతి జరుగుతుంది, అది అర్థమవుతుంది. అది బాబానే తెలియజేయగలుగుతారు. మీ సందేశము అందరి బుద్ధిలను కదిలిస్తుంది, అందరి బుద్ధిలో ఆలోచన కలిగే విధంగా చేస్తుంది. అందుకే గాయనం ఉంది కదా, ఓహో ప్రభు నీ గతి మతం నీకే తెలియాలి అంటారు. మరి తప్పనిసరిగా భగవంతుడు తన మతాన్ని ఇస్తారు కదా, అంతేగాని తన దగ్గరే పెట్టుకోరు కదా. తన మతంతో సద్గతిని ఇస్తారు. అయితే ఎలా సద్గతిని ఇస్తున్నారో అది బాబా తెలియజేస్తున్నారు. మళ్ళీ నీ గతి మతం నీకే తెలియాలి, మాకు తెలియదు అంటారు కదా. అసలు అదో విషయమా? బాబా అయితే శ్రీమతం ఇస్తున్నారు. ఈ శ్రీమతంతోనే మీ గతి ఏర్పడుతుంది అంటున్నారు. ఇప్పుడు మీకు తెలుసు, బాబాకి ఏదైతే జ్ఞానం ఉందో అదే మనకు నేర్పిస్తూ ఉన్నారు. మీరేమంటారు? మేం బాబాని తెలుసుకున్నాము, వారి గతి మతం మాకు తెలుసు అంటారు. అంతే తప్ప నీ గతి మతం నీకే తెలియాలి బాబా అని అలా అనం. బుద్ధిలో మొత్తం జ్ఞానం అంతా నిండిపోయింది. దీనికోసం టైం పడుతుంది. సంపూర్ణంగా అయితే ఎవరు తయారవ్వలేదు. సంపూర్ణంగా అవుతే ఇక్కడి నుండి ఇంకా వెళ్ళిపోయేవారే. అందరం వెళ్ళిపోయేదే ఉంది. ఇప్పుడు అందరూ పురుషార్థం చేస్తూ ఉన్నారు. బాబాకు అంటే బ్రహ్మ బాబాకు మొదట్లో చాలా జోరుగా వైరాగ్యం వచ్చేసింది. నేను ద్వికిరీటధారిగా అవుతున్నాను అనేది బాబా సాక్షాత్కారంలో చూశారు. అది కూడా డ్రామానుసారంగా శివబాబా చూపించారు. బ్రహ్మ బాబా అన్న నాకైతే వెంటనే చాలా సంతోషం కలిగింది. సంతోషంతో అన్ని వదిలిపెట్టేశాను. ఆ సంతోషంలో వ్యాపారం కూడా చెయ్యాలనిపించలేదు. ఇంకా వినాశనాన్ని చూశారు, సాక్షాత్కారాల్లో చతుర్భుజ విష్ణువుని చూశారు. ఇంకా ఇలాంటి గొప్ప రాజ్యాన్ని నేను పొందుతూ ఉంటే ఈ వ్యాపారం ఏంటి, ఈ ప్రపంచం ఏంటి, ఈ భౌతిక సుఖాలేంటి, ఈ ఆకర్షణలేంటి అని బాబా అన్నిటితో వైరాగ్యాన్ని కలిగించుకున్నారు. ఇంకా కొద్ది రోజులవుతే వినాశనం అవుతుంది అని నష ఎక్కిపోయింది. ఇప్పుడైతే బాబా అర్థం చేయిస్తున్నారు, ఇదంతా కరెక్టే, రాజధాని తయారవుతుంది. ఇక్కడ ఎంతో మంది రాజ్యం తీసుకుంటూ ఉన్నారు. ఎందుకంటే మనం ఒక్కరం రాజ్యం తీసుకొని ఏం చేస్తాం? ఎవరిపైన రాజ్యం చేస్తాం? మన రాజ్యంలో ఎవ్వరూ లేకపోతే ఆ రాజ్యానికి మనం రాజై ఉండి ఏం చేయగలుగుతాం? ఏమీ లేదు. మన పనులన్నీ మనమే చేసుకోవాల్సి వస్తుంది. మరి అందుకే బాబా అన్నారు, మీతో పాటు ఎంతో మంది రాజ్యంలో పదవులను తీసుకుంటారు. ఈ జ్ఞానం ఇప్పుడే మీకు లభిస్తుంది. మీ సంతోషపు పాదరసం బాగా పెరుగుతుంది. పురుషార్థం అయితే అందరూ చేయాల్సిందే. మీరు పురుషార్థం చేయడానికే కూర్చున్నారు.
ఉదయమే మేల్కొని బాబాని జ్ఞాపకం చేస్తూ ఉంటారు. ఇక్కడ కూర్చోవడం కూడా మంచిదే. తెలుసు మీకు బాబా వచ్చారు అని, బాబా వచ్చారు లేదా ఈ దాదా వచ్చారు. ఇది బాబా అన్నారు బెల్లానికి తెలియాలి, బెల్లం సంచికి తెలియాలి. ఎందుకంటే ఎప్పుడు శివబాబా అనాలి, ఎప్పుడు దాదా అనాలి, అసలు తేడా గుర్తించడమే చాలా కష్టంగా ఉండేది. ఇద్దరు అంతగా కలిసిపోయేవారు, శివబాబా బ్రహ్మ బాబా. ఒక్కొక్క పిల్లల్ని బాబా చూస్తూ ఉంటారు. ఒక్కొక్కరికి కూర్చోబెట్టి బాబా సకాష్ని ఇస్తారు. యోగం యొక్క అగ్ని కదా, యోగ అగ్నితో వికర్మలు భస్మం అవుతాయి. అందుకే బాబా కూర్చొని లైట్ని ఇస్తూ ఉంటారు. ఒక్కొక్క ఆత్మకు సర్చ్ లైట్ని ఇస్తారు. ప్రతి ఆత్మకు నేను కరెంటుని ఇస్తున్నాను, శక్తిని నింపుతున్నాను అని బాబా స్వయంగా చెప్తారు. ఒకవేళ ఎవరి బుద్ధి అయినా బయట తిరుగుతుంది అంటే కరెంటుని ఎలా క్యాచ్ చేయగలుగుతారు? బుద్ధి ఎక్కడో ఒక చోట భ్రమిస్తూ ఉంటుంది. అలాంటి వాళ్ళకి ఏం దొరుకుతుంది అంటారు. మీరు ప్రేమ చేస్తే ప్రేమను పొందుతారు. ఎవరమైనా ఏదైనా మనం ఇస్తేనే మళ్ళీ దానికి తిరిగి పొందగలుగుతాం. మరి బాబాను మనం ప్రేమతో జ్ఞాపకమే చేయకపోతే బాబా మనల్ని ఎందుకు జ్ఞాపకం చేస్తారు? మన బుద్ధి బయట తిరుగుతూ ఉంటే బాబా మనకి ఎలా సకాష్ని ఇవ్వగలుగుతారు? బుద్ధి బయట తిరుగుతూ ఉంటే బ్యాటరీ ఛార్జే అవ్వదు. బుద్ధి బయట తిరుగుతూ ఉంటే బ్యాటరీ ఛార్జే అవ్వదు. బాబా బ్యాటరీని ఛార్జ్ చేయడానికే వస్తారు. వారి కర్తవ్యమే సేవ చేయటం. పిల్లలు సర్వీస్ని స్వీకరిస్తారా లేదా అనేది బాబాకే తెలుసు. ఇంకా బ్యాటరీగా ఉన్నటువంటి నాతో బుద్ధి యోగాన్ని జోడించండి, నేను సకాష్ని ఇస్తాను. చాలా ప్రేమతో ఒక్కొక్కరికి బాబా సకాష్ని ఇస్తూ ఉంటారు. మీరైతే బాబా స్మృతిలోనే కూర్చుంటారు. బాబా అంటారు నేను ఒక్కొక్క ఆత్మకి సకాష్ని ఇస్తాను, కూర్చొని లైట్ని ఇస్తాను. మీరైతే ఈ విధంగా చెప్పలేరు కదా. ఎవరు పట్టుకోవాలి అనుకుంటే వాళ్ళు పట్టుకోండి, వాళ్ళ బ్యాటరీ ఛార్జ్ అవుతుంది అని ఇలా అయితే చెప్పరు. బాబా రోజు రోజుకి యుక్తిగా ఈ విషయాలను అర్థం చేయిస్తూ ఉన్నారు. ఇంకా అర్థం చేసుకుంటారా చేసుకోరా అనేది నంబర్ వారీగా స్టూడెంట్స్ పైనే ఆధారపడి ఉంటుంది. మీకైతే చాలా పౌష్టికమైనటువంటి ఆహారం దొరుకుతుంది, కానీ జీర్ణం కూడా చేసుకోగలగాలి కదా. చాలా గొప్ప లాటరీ ఇది. జన్మ జన్మాంతరాలు కల్పాంతరాల కోసం లాటరీ ఇది. దీనిపైన పూర్తిగా అటెన్షన్ ఇవ్వాలి. బాబా నుండి మనం కరెంటు తీసుకుంటూ ఉన్నాం. బాబా కూడా ఈ బ్రహ్మ యొక్క భృకుటి మధ్యలో కూర్చొని ఉన్నారు. బ్రహ్మ బాబా పక్కనే ఉన్నారు. మీరు కూడా స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని జ్ఞాపకం చేయాలి, అంతేకాని బ్రహ్మని కాదు. మన యోగం వారితోనే ఉండాలి, శివబాబాతోనే. ఇతన్ని చూస్తూ కూడా శివబాబానే చూడాలి. అంటే ఈ బ్రహ్మ శరీరం కనిపిస్తూ ఉన్నా సరే దృష్టి మొత్తం శివబాబా పైనే ఉండాలి. ఆత్మ విషయమే కదా ఇదంతా. భృకుటి మధ్యలో శివబాబా ఆత్మ మెరుస్తూ ఉంది అని అలా బ్రహ్మ బాబాని చూడాలి. అచ్చా, मीठे मीठे सिखिलते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते। मेरा बाबा मीठा बाबा प्यारा बाबा शुक्रिया बाबा। ధారణ కోసం ముఖ్య సారము. మొదటి పాయింట్, ఆత్మను స్వచ్ఛంగా తయారు చేసుకోవటానికి ఉదయమే మేలుకొని బాబా నుండి సర్చ్ లైట్ తీసుకోవాలి. బుద్ధి యోగం బయటి నుండి తొలగించి ఒక్క బాబాతో జోడించాలి. బాబా నుండి కరెంటుని క్యాచ్ చెయ్యాలి. సెకండ్ పాయింట్, పరస్పరంలో సోదరులము అని భావిస్తూ సత్యమైన ప్రేమతో ఉండాలి. అందరినీ గౌరవించాలి. ఆత్మబాయి అకాల సింహాసనంపై విరాజమానమై ఉన్నారు అని ఈ భృకుటి వైపే చూస్తూ మాట్లాడాలి అంటున్నారు. ఫస్ట్ పాయింట్లో బాబా కరెంట్ని క్యాచ్ చేయండి అనే విషయం స్పష్టం చేశారు. సెకండ్ పాయింట్లో ఆత్మిక దృష్టి,
ఆత్మ సోదరుని చూస్తున్నాను అని. వరదానం: తన సంపర్కము ద్వారా అనేక ఆత్మల చింతలను తొలగించేటువంటి సర్వులకు ప్రియమైన వారిగా కండి. తన సంపర్కం ద్వారా అనేక ఆత్మల చింతలను తొలగించేటువంటి సర్వులకు ప్రియులుగా అవుగాక. వివరణ: వర్తమాన సమయంలో వ్యక్తుల్లో స్వార్థభావం ఉన్న కారణంగా మరియు వైభవాల ద్వారా అల్పకాలికమైన ప్రాప్తి లభిస్తున్న కారణంగా ఆత్మలకు ఏదో ఒక చింత, అశాంతి ఉంది. మీరు శుభచింతక ఆత్మలు. మీతో కొద్ది సమయం యొక్క సంపర్కం కూడా ఆ ఆత్మల చింతలను తొలగించుకోవటానికి ఆధారం అవుతుంది. వారు మీ దగ్గరికి వచ్చి కాసేపు కూర్చొని మాట్లాడినా, మీ పక్కన కూర్చున్నా, మీతో కొంత సమయం యోగం చేసినా సరే వాళ్ళ చింతలన్నీ కూడా తొలగిపోయాయి అనే అనుభవం వారికి కలుగుతుంది. ఈరోజు విశ్వానికి మీ వంటి శుభచింతక ఆత్మల యొక్క అవసరం ఉంది. కాబట్టి మీరు విశ్వానికి అతి ప్రియమైనటువంటి వారు. స్లోగన్: వజ్రతుల్య ఆత్మలైనటువంటి మీ మాటలు కూడా రత్నాల సమానంగా అమూల్యమైనటువంటివి. వజ్రతుల్యమైనటువంటి ఆత్మల మాటలు కూడా రత్నాల సమానంగా అమూల్యమైనటువంటివి. ఈరోజు స్వమానము: నేనాత్మను సర్వులకు ప్రియుడను. నేనాత్మను సర్వులకు ప్రియుడను. అందరికీ ప్రియంగా అవ్వాలి అంటే శుభ భావన, శుభ చింతన, శుభ కామనను పెంచుకోవాలి. ఈ శుభచింతక స్థితి ఎలాంటిది అంటే మన పక్కన కాసేపు కూర్చున్నా, కొంతసేపు మనతో వార్తాలాపం చేసినా, వారికి వారి సమస్యలు, చింతలు అన్నిటికీ సొల్యూషన్ లభించినట్లుగా, అవన్నీ సమాప్తం అయిపోయినట్లుగా అనుభవం అవుతుంది. అలాంటి అనుభవమే ఈరోజు అందరికీ, మన సంపర్కంలో వచ్చిన వారికి చేయిద్దాం. ఓం శాంతి.